ఓకేనా? సో అందరికీ నమస్కారం. మీకు తెలుసు, రాష్ట్రంలో రైతాంగానికి ఏ సమస్య వచ్చినా నిరంతరం యంత్రాంగం దాన్ని పరిష్కరించడం కోసం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదే పదే చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. రైతుకి విత్తనం వేసే దగ్గర నుంచి విక్రయం చేసే వరకు చేయబట్టి నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ పంట వస్తోంది, దాని మార్కెట్ ఏ విధంగా ఉండాలి, అవసరమైన దగ్గర ఏ విధంగా ఇంటర్వెన్షన్ అవ్వాలనేది ఆయన చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇస్తారు. ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవహారాలు తదితర అంశాలను చెప్పడం కోసమే అధికారులు, నేను అందరం కూడా కలిపి ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. మన స్పెషల్ సిఎస్ గారు అగ్రికల్చర్ పూనం మాల్కొండే మేడం, అదేవిధంగా మార్కెటింగ్ కమిషనర్ గారు ప్రద్యుమ్న గారు, హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఈ రాష్ట్రంలో పంటల కొనుగోలుకు సంబంధించి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ఏ ఒక్క రైతుని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క రైతు అవసరాన్ని గుర్తించే విధంగా ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రకారమే ప్రతి పంటకి ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నాం. కానీ మీకు తెలుసు, ఈ మధ్య హైదరాబాదులో నివాసం ఉంటూ ఆయన కుమారుడు టెక్నాలజీని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి ఆ జూమును నమ్ముకుని రోజు ఒక ఎజెండా పెట్టుకుని ఒక ఉత్తరం రాయడమో, ఒక జూమ్లో మాట్లాడి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు. ఒక్కోసారి సీజనల్గా ఒక్కొక్కరి మీద ఆయనకి ప్రేమ వస్తుంటుంది. ప్రస్తుతం ఆయనకి లేటెస్ట్గా నిన్నటి నుంచి మామిడి రైతుల మీద ప్రేమ పుట్టింది, మ్యాంగో ఫార్మర్స్ మీద ప్రేమ పుట్టింది. అంటే ఆ సీజన్లో ఈరోజు మన వార్తల్లో ఉండాలంటే ఏ అంశాన్ని ఎత్తుకోవాలి, దేన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని బురద జల్లాలనేది ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నానని ఆయన అనుకుంటారు. ఈరోజు పత్రికలో చూస్తే మామిడి రైతులకు సంబంధించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ధరలు బాగా పడిపోయాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. కానీ మేము చెప్తున్నాం, ఈరోజు మ్యాంగో ఫార్మర్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ 3 నెలల నుంచి వివిధ సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాతో మామిడి రైతుల గురించి, వాటి ధరల గురించి, మార్కెటింగ్ గురించి ప్రత్యేకంగా చాలా సమీక్ష చేశారు. 3 రోజుల క్రితం కూడా సమీక్ష చేశారు. చేసి ఆయన చెప్పింది ఒకటే, ఈ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్స్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నందుకు రేట్లు ఎక్కడా పడిపోకుండా చూడాలి, దానికోసం మానిటర్ చేయమని కూడా చెప్పారు. నెల రోజుల నుంచి పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అధికారులందరూ ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ చిత్తూరు హరినారాయణ గారు కానీ చాలా సందర్భాల్లో ఆయన సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో కొన్ని విధాన నిర్ణయాలను కూడా తీసుకున్నారు. దానికోసం ఇక్కడి నుంచి ప్రత్యేకంగా హార్టికల్చర్ కమిషనర్ గారు కూడా అక్కడికి వెళ్ళి పలుమార్లు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికోసం రెవెన్యూ అధికారులని ప్రతి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద, అంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర ప్రత్యేకంగా నియమించాం. ఎంఆర్ఓ స్థాయి అధికారులని అక్కడ నియమించడం జరిగింది. సాధారణంగా ఈ తోతాపూరి రకమే మ్యాంగో ప్రాసెసింగ్ చేస్తారు. ఎక్కువ చిత్తూరు జిల్లాలో తోతాపూరి వస్తుంది. మిగతా చోట్ల కన్నా కొంచెం ఆలస్యంగా పంట వస్తుంది అక్కడికి. అందుకే ఈ ప్రాసెసింగ్ యూనిట్ని పర్యవేక్షించడానికి, ధరలు పడిపోకుండా చూడడానికి పూర్తిగా చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ని, హార్టికల్చర్ ఆఫీసర్స్ని కూడా ప్రత్యేకంగా నియమించి గ్రామాల్లో ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం. బాగా పండి కోతకి సిద్ధమైన కాయలు మాత్రమే కోయండి, మొత్తం కోసేసి కంగారు పడి తీసుకురావద్దు, దానివల్ల
మీకు నష్టం జరుగుతుంది, రేటు పడిపోతుందని కూడా ఒక క్యాంపెయిన్ కూడా చేశాం. అదే కాకుండా ప్రాసెసింగ్ యూనిట్స్కి ఒక ఎంఆర్ఓని, విఆర్ఓల్ని ఆ యూనిట్స్ దగ్గరే బాధ్యతలు అప్పగించాం. ప్రస్తుతం 45 యూనిట్లుంటే 27 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 1.5 లక్షల టన్నుల మ్యాంగో ఉత్పత్తుల్ని వారు కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి పల్ప్గా తయారు చేశారు. మొత్తం సుమారు 4 లక్షల టన్నులు ప్రొడక్షన్ వస్తుంది అనుకుంటే ఇంకొక 1.5 టన్నుల వరకు ఈ ప్రాసెసింగ్ కోసం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదే కాకుండా ధరలని స్థిరీకరించడం కోసం ప్రైవేట్ మార్కెట్లన్నింటినీ కూడా మూసివేయించాం. దురదృష్టం మీకు తెలుసు, గత సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఈ పంటల సీజన్లో పండ్లు చేతికొచ్చే సీజన్లోనే కరోనా విజృంభించింది. విజృంభించి మన మార్కెట్లని దెబ్బతీసింది, రైతాంగాన్ని దెబ్బతీసింది. అయినప్పటికీ మూమెంట్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నప్పటికీ, మార్కెట్లు కర్ఫ్యూల వల్ల, లాక్డౌన్ వల్ల క్లోజ్డ్గా ఉన్నప్పటికీ రేటు పడిపోకుండా చూడడం వల్ల ఇవాళ ఇంచుమించు కేజీకి 9.5 రూపాయల వరకు వస్తూ ఉంది. కనీసం 11 రూపాయలు తగ్గకుండా చూడాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశిస్తూ ఉన్నారు. మా అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ పరిశ్రమల యాజమాన్యాలతో మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నాం. ఏదైనా ఎక్కడైనా ఏ పంట అయినా రేటు తగ్గిపోతే మమ్మల్ని పిలిచి ముఖ్యమంత్రి గారు క్లాస్ తీసుకుంటారు, ఎందుకు మీరు ఇంకా అప్రమత్తంగా ఉండాలి కదా అని. ఈ పరిస్థితుల్లో మేము బంద్ చేస్తుంటే ఇంతకుముందే నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి మామిడి రైతుల మీద ఇప్పుడు ప్రేమ పుట్టింది. నిన్నటి నుంచి పుట్టి ఆయన లెటర్లు రాస్తూ ఉన్నాడు. ఆయన 3 అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒకటి ఏంటంట, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి సోదరుడు వీళ్ళందరినీ కూడా కార్టెల్ చేసి ఏకం చేసేసి కంపెనీలు ధరలు పడగొట్టేశారని మాట్లాడుతున్నాడు. వాళ్లకున్న అలవాట్లు ఆ ప్రభుత్వంలో వారు చేసిన పనులు ఈ ప్రభుత్వంలో కూడా పెద్దలు చేస్తున్నారని ఆయన నమ్ముతున్నాడు పాపం. ఆ ప్రభుత్వంలో ఆయన ఏం చేసేవాడో, వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏం చేసేవో ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటున్నారు. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్, ఈ 2 ఎవరివి? మీ తెలుగుదేశం పార్టీ నాయకులవి. మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఒక ఎంపీ గారి కుటుంబానికి చెందింది గల్లా ఫుడ్స్. అంటే మీ ఎంపీ కుటుంబాలకి, మీ పార్టీ నాయకులకు, బంధువులకి సంబంధించిన పల్ప్ యూనిట్స్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు పబ్లిక్కి చెప్తారు. సిగ్గుందా మీకు అని అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఒక విమర్శ చేసేటప్పుడు బాధ్యత అనేది లేదు మీకు? మీవే కదా అక్కడ మేజర్ ఇండస్ట్రీస్ అన్ని ఎవరు ఉన్నాయి? మీవే. మీ పార్టీ నాయకులకు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా జైన్ ఇండస్ట్రీస్ అలాంటి వాళ్ళు కొన్ని ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీతో కూర్చోబెట్టి మాట్లాడాం. దానికి కలెక్టర్ గారు పెట్టిన మీటింగులకి, కమిషనర్ గారు పెట్టిన మీటింగులకి కూడా ఆ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా అక్కడ అటెండ్ అయ్యారు. మేము అధిక ధర ఇచ్చి కొనండి మహాప్రభు అని అంటే కార్టెల్ చేసి తక్కువ రేటు చేయడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాంట్లో భాగస్వామి అయ్యారని మాట్లాడతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భాగస్వామి అయ్యారంటే మీరే కదా ఆ కంపెనీలు నడిపించే మీ తెలుగుదేశం నాయకులు అందులో భాగస్వామి, రేటు తగ్గించేసింది మీరే అనే కదా అర్థమవుతుంది మాకు. సిగ్గు లేదా మాట్లాడడానికి? ప్రభుత్వం మీద బురద చల్లుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బురద చల్లుతున్నాను అనుకుంటున్నారు, కానీ ఆ బురద ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలీదా? ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రెండోది ఏం చెప్తారంటే, ఆయన ఒక గొప్ప సలహా ఇచ్చారు మాకు, మ్యాంగో బోర్డు పెట్టాలని. మరి మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చిత్తూరు జిల్లా వాసి, అక్కడే పుట్టారు, ఆ భూమి రుణం తీర్చుకోవడానికి మ్యాంగో బోర్డు మీరు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా, మీకు ఆలోచన రాలేదా? ఆ పెట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని వదిలేశారు ఆ రోజు, మీరు పెట్టలేదే. మరి మీరెందుకు చేయలేదని అడుగుతున్నాను నేను. ఇవాళ మ్యాంగో బోర్డు పెట్టడమే కాదు, ధరలు పడిపోకుండా ఉండడానికి బోర్డుల కన్నా అధికంగా ప్రతి గ్రామంలోని కొనుగోలు వ్యవస్థని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని వాళ్ళ కొనుగోలు కేంద్రంగా తీర్చిదిద్ది ప్రకటించారు ఆయన. ఈ విషయం బహుశా మీకు పూర్తిగా తెలిసి ఉండదు. అందుకే మ్యాంగో బోర్డు ఎక్కర్లేదు, ఒక బోర్డు ఉండి చూడక్కర్లే. అంతకన్నా ఎక్కువగా ఇవాళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని, మార్క్ఫెడ్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి
కొనుగోలు కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పుడు సలహాలు ఇవ్వడంలో ఈయన ముందుంటాడు, పని చేయడంలో వెనకాల. అర్జెంటుగా 2 ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. బహుశా హైదరాబాద్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఈ పరిణామాలు ఆయన తెలుసుకోవట్లేదని నేను అనుకుంటున్నా. ఈ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఒక పెద్ద పాలసీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ పాలసీలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును తీసుకురావాలని, ప్రతి జిల్లాలో ఏ ప్రొడక్ట్స్లో తీసుకురావాలనేది ఇప్పటికే డిసైడ్ చేశాం. అవన్నీ కూడా అనౌన్స్ చేశాం. చిత్తూరు జిల్లాలో మ్యాంగో ప్రాసెసింగ్కి యూనిట్లు తీసుకురావడం కోసం ఎప్పుడో నిర్ణయం అయింది. అది కాకుండా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కంపెనీలు పిలుస్తున్నాం. ఇగో ఇక్కడ మీకు కావాల్సిన వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మేము యూనిట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాం, మీరు కూడా మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రభుత్వం ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో దానికి మీరు పార్ట్నర్ అయితే మనం కలిపి నడుపుదాం. రైతుకి మంచి ధర ఇవ్వడం ఒక్కటే దీనిలో కీలకమైన అంశం అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పిలిచాం. ఇప్పుడు వచ్చి ఆయన మాకు సలహా ఇస్తున్నారు. అంటే ఇది ఒక కొత్త టెక్నిక్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కి అనుగుణంగా మేము తీసుకున్నట్టుగా ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ బహుశా అధినేత ఇది ఒక కొత్త టెక్నిక్ని ప్రవేశపెట్టినట్టున్నారు. అంటే ఏంటి, ఆయన డిమాండ్ చేయడం వల్లే ఇప్పుడు అక్కడ అన్నీ వస్తున్నాయని చెప్పుకుంటాడు రేపటి నుంచి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయించి అంతకన్నా ముందుగానే ఆలోచించి ముందు చూపుతో చేస్తున్నారని చెప్పరు. న్యాచురల్గా ఆయన ఎప్పుడైతే పదే పదే మాట్లాడతాడో అదే ఒక 100 సార్లు మాట్లాడితే ఆ అబద్ధం నిజమైపోతుంది అనేది ఆయన పక్క నమ్మకం ఆయనకి. మ్యాంగో ఒకటే కాదు, ప్రొక్యూర్మెంట్ విషయానికి వస్తే మీరు ఈ జీవిత కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి సరిపోరని చెప్పి సవినయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా. పర్టికులర్గా ఒక విషయం చెప్పాలి మీకు. ఎక్కడో అక్కర్లే, మొన్న 5 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏంటి? ప్రొక్యూర్మెంట్ ప్యాడీ కాకుండా ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అనేది మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను మీడియా ద్వారా. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుస్తుందని చెప్పి చెప్తున్నా. 2014-15 నుంచి 2018-19 వరకు 11,22,912 మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆనాటి ప్రభుత్వం కొనుగోలు చేయించింది. 2019-20 నుంచి 2020-21 వరకు అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2020-21 వరకు 19,30,199 మెట్రిక్ టన్నులు, 6,348 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. దీంట్లో చాలా లాస్ కూడా వచ్చింది. అయినప్పటికీ 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి లాస్ వచ్చినా పర్వాలేదు ముందుకెళ్లాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కమోడిటీ కొనుగోలు చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈవేళ మీరు కనుక్కోండి, గుంటూరు జిల్లా కానీ కర్నూలు జిల్లాలో కానీ పెద్ద ఎత్తున నష్టం వస్తుందని తెలిసినా ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తున్నాం, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? సీఎం గారి ఆలోచన ఏంటంటే ఏ ఒక్క రైతు పాడైపోకూడదు. మొట్టమొదటిసారిగా 10,800 రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తాం. ఇంకా డీటెయిల్గా మన మేడం గారు ఇతర అధికారులు కూడా మనకు చెప్తారు ఇప్పుడు మీకు. ఎందుకంటే చెప్పాల్సిన టైం వచ్చింది. చెప్పకపోతే రేపొద్దున మళ్ళీ ప్రొక్యూర్మెంట్ సరిగా జరగట్లేదు అంటాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్లో కాపురం ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన కుమారుడు హైదరాబాద్లో ఉంటాడు. ఏదో వారాంతానికి వచ్చినట్టుగా ఒక రోజు రావడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ రోజంతా మీడియాలో హల్చల్ చేసి వెళ్ళిపోవడం మనం కూడా చూసాం. లోకేష్ గారు వచ్చి నేను పులిని అంటాడు, నేను సింహాన్ని అంటాడు, పులికేసో పులో ఆయనకే తెలియదు. పులి అంటాడు కాసేపు, నేను కాసేపు సింహాన్ని అంటున్నాడు, ప్రజలేమో ఆయన పులికేసి అనుకుంటున్నారు. మీరు వాస్తవాల్లోకి రండి. వాస్తవాల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఏదైనా నిజంగా పొరపాటు జరిగితే సద్విమర్శలు చేయండి. అంతేగాని సీజనల్గా ఒక్కొక్క రోజు ఒక పంటని టార్గెట్ చేసి, రైతులని టార్గెట్ చేసి, లేకపోతే మరో వర్గాన్ని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లుతున్నాం, ఇవాళకి సక్సెస్ అయ్యామని అనుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఇప్పుడు దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మన అగ్రికల్చర్ స్పెషల్ సిఎస్ గారు చెప్తారు. తర్వాత మార్కెటింగ్ కమిషనర్ గారు, హార్టికల్చర్ కమిషనర్ గారు కూడా మాట్లాడతారు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. చిత్తూరు డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం ఈ తోతాపురి వెరైటీ అని గ్రో అవుతుంది. 76,290 హెక్టేర్స్లో అండ్ ఈసారి దానికి రికార్డ్ ప్రొడక్షన్ వచ్చింది. చిత్తూరు డిస్ట్రిక్ట్లో జనరల్గా ఈ మ్యాంగో మెచ్యూరిటీ లేట్గా వస్తుంది, అంటే ఆ వెరైటీని బట్టి ఉంటుంది అది. కాబట్టి మనము జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ హార్వెస్టింగ్. సో మేము ఆల్మోస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ మేలోనే ఆనరబుల్ సీఎం గారు మీటింగ్ పెట్టారు, దీన్ని రివ్యూ చేశారు. ఎటు పరిస్థితుల్లో కూడా రైతులకి మంచి ధర రావాలని ఆదేశాలు ఇచ్చారు. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు వాళ్ళు దే హ్యాడ్ మీటింగ్స్ అండ్ దెన్ దే హ్యాడ్ గాన్ టు అంటే చిత్తూరులో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ మీటింగే కాదు, ఫార్మర్స్ ఫీల్డ్స్కి వెళ్ళారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడారు, ప్రాసెసింగ్ యూనిట్స్కి వెళ్ళారు అండ్ ఆల్సో మార్కెట్స్ అంటే తిరుచునూరు ఏఎంసీ కానీ, బంగారుపాలెం ఏఎంసీ కానీ ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్స్ చేశారు. ఎప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ మే అండ్ థర్డ్ వీక్ ఆఫ్ మేలో. అప్పుడే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ స్టార్ట్ చేశారు. దాంతో ఏమైందంటే ప్రతి ప్రాసెసింగ్ 27 ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏమైతే పనిచేస్తున్నాయో 28 ఈ ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్స్ దగ్గర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. అంటే వాట్ రేట్ మీద మ్యాంగో ప్రొక్యూర్ చేయాలని ఆ పట్టిక కూడా అక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. సో ప్రతి రైతు బండి ఎప్పుడైనా వస్తే అక్కడ ఏ రేట్లో కొనుగోలు చేస్తున్నారు, పేమెంట్ కూడా ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డైలీ మానిటరింగ్ చేయటం జరుగుతుంది. సో అంటే తోతాపురి వెరైటీ అండ్ దాని క్వాలిటీని బట్టి 9 రూపీస్ నుంచి 14 రూపీస్ దాకా వాళ్ళకి పేమెంట్ ఫార్మర్స్కి పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో it is not correct to say that no action is taken by the government. And also till now almost 1.5 lakh metric tons of produce was procured e processing plants though under the direct supervision of the teams held by the appointed by the district collector from the agriculture, horticulture and also the marketing departments. సిమిలర్లీ ఈ జూన్ నెలలో లోకల్గా ఫ్రీక్వెంట్ రెయిన్స్ వచ్చినాయి, అడ్వాన్స్ మన్సూన్ కూడా అడ్వాన్స్ అయింది. సో ఫార్మర్స్ అంటే క్రాప్ లాస్ అవుతుందని అన్ని పంటలు ఒకేసారి హార్వెస్ట్ చేయకుండా కూడా డిపార్ట్మెంట్ ఏమో హార్టికల్చర్ ఆఫీసర్సు, అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో ఫార్మర్స్ని స్టాగర్డ్గా హార్వెస్టింగ్ చేయమని అంటే మనము వాళ్ళని అడ్వైజ్ ఇచ్చాము అండ్ వాళ్ళు అలానే చేస్తున్నారు. సో ఫార్మర్ ఫీల్డ్ నుంచి తర్వాత అక్కడ నుంచి మార్కెట్కి వస్తుందండి, అంటే ఏఎంసీ కానీ ప్రైవేట్ మార్కెట్స్. ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్స్లో అంటే ఆల్మోస్ట్ 4th వీక్ ఆఫ్ మేలోనే ప్రైవేట్ మార్కెట్స్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసింది. అక్కడైనా ప్రైవేట్ మార్కెట్స్, అన్ఆథరైజ్డ్ మార్కెట్స్ అవి అన్నీ క్లోజ్ చేసేయటం జరిగింది. Only in authorized markets the farmers were allowed to, the traders were allowed to trade with the mango and then from there to the processing companies. So there is a complete monitoring of the crop right from harvesting in the villages to the market yards and from the market yards to the processing plants. And we are very closely monitoring this whole mechanism.
మన దగ్గర బాగా జరుగుతుంది, రేటు బాగుందని చెప్పి ఈ మధ్యలో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి అక్కడ రేట్ లేదని ఆ ఫార్మర్స్ ఇక్కడ రావటం మొదలయ్యారు వాళ్ళు ప్రొడ్యూస్ని తీసుకొని. సో అవి కూడా గమనించి దాట్ ఆల్సో వీ స్టాప్డ్. that first our farmers produce should be taken. So we are really keeping a very close monitoring, and ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే విలేజ్ లెవెల్లో స్టాఫ్ అంటే highly qualified people in the agriculture and horticulture department are now at the village level in the RBKs. సో ఈ RBKsలో ఉన్న వలన అక్కడ అడ్వైస్ ఇవ్వటము తో పాటు అక్కడ మనం పబ్లిసిటీ అంటే వాట్ ఈస్ ద ప్రైస్, బిలో విచ్ ప్రైస్ దే షుడ్ నాట్ సెల్, అలర్ట్ సిగ్నల్స్ ఎట్లా రావాలి, ఎంత మెకానిజం అంతా కూడాను హ్యాస్ బీన్ నౌ డెవలప్డ్. ఈ క్రాప్ బుకింగ్ వలన ఏ ఊర్లో ఎంత మ్యాంగో ఉంది ఇవన్నీ కూడా డేటా తీసుకొని వెరీ 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 క్లోజ్లీ వీఆర్ మానిటరింగ్. సో రైట్ నౌ దిస్ హార్వెస్ట్ ఆఫ్ ద మ్యాంగో క్రాప్ విల్ గో ఆన్ అప్ టు జూలై ఎండ్ దాకా ఇది నడుస్తుంది. మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ క్లోజ్లీ రివ్యూడ్ by the Honorable Chief Minister and Honorable Minister, and the entire marketing mechanism, how it has been strengthened. I'll now request Pradyumna Garu, Commissioner Marketing, to please brief. You can come here. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటి వరకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మరియు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే కొనుగోలు ప్రక్రియ జరిగిందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ని ఇప్పుడు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరంలోనే దాదాపుగా 19 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేయడం జరిగింది. 6,348 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేయడం జరిగింది. బహుశా వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా స్టేట్ ఎంఎస్పి అంటే రాష్ట్ర ప్రభుత్వమే 6 పంటలకి ఎంఎస్పి డిక్లేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్పి అనౌన్స్ చేయకపోయినా ఈ పంటలు మన రాష్ట్రంలో ఎక్కువ పండుతున్నారు కాబట్టి వీటికి ఎంఎస్పి అనౌన్స్ చేయడం జరిగింది. మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వీటికి ప్రభుత్వము ఎంఎస్పి ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో క్యాషు కూడా అంటే జీడిపప్పుకి జీడి గింజలకి ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ రేట్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికీ దాని గురించి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అధికారికంగా ఒక 2-3 రోజుల్లోనే మంత్రి గారు దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరంలో మీరు చూశారు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా పొగాకు కొనుగోలు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 119 కోట్లు ఖర్చు చేసి 12 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఇది కేవలము
మార్క్ఫెడ్ చేస్తున్నటువంటి ఆపరేషన్స్, ప్యాడీ కాకుండా చేస్తున్నటువంటి ఆపరేషన్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇది ప్రమాణం అంటే క్వాంటిటీ గురించి చెప్పడం అయితే ఈ ఫ్యాక్ట్స్ మీకే చెప్పడం జరిగింది. బట్ అంతేకాకుండా విధానంలో కూడా కొన్ని చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. గత ఖరీఫ్ నుంచి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రము ఆర్బీకేలోనే పెట్టడం జరిగింది. సో రైతులు ఎక్కడైనా వాళ్ళ పంటని ప్రభుత్వానికి అమ్మాలంటే వాళ్ళు ఎక్కడో ఏఎంసీ సెంటర్ దగ్గర లేదా మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళు గ్రామంలోనే వాళ్ళ ఆర్బీకే దగ్గరలోనే కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంటు ప్రతి గ్రామ స్థాయిలో నాకు తెలిసినంత వరకు జరగట్లేదు. అంతేకాకుండా గతంలో అంటే ఎక్కడైనా చూస్తే కొన్ని మండల స్థాయి సెంటర్స్ ఉంటే ఇప్పుడు ప్రతి ఆర్బీకే అంటే 10,800 ఆర్బీకేలు కూడా కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించడం జరిగింది. బహుశా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఆర్బీకే నుంచి ప్రతిరోజు సీఎం యాప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ధరం ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ధర పడిపోతే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లకి అదేవిధంగా ఇతర మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అధికారులకి వాళ్ళకి సూచనలు ఇవ్వడము, వెంటనే కొనుగోలు ప్రక్రియ మొదలెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ మొట్టమొదటిసారిగా ఈ క్రాప్తో అనుసంధానం చేసి రైతుల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. బయోమెట్రిక్స్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. పేమెంట్ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్ జరుగుతూ ఉంది. అంటే చేస్తున్నటువంటి ప్రక్రియలో పారదర్శకత్వాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో ఏంటంటే మిడిల్ మ్యాన్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక ప్రమేయం లేకుండా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రాను ఇంకా అనేక మార్పులు ఈ టెక్నాలజీ ఒక ఇంటర్వెన్షన్ అనేక మార్పులు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో తీసుకురావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ రైతులు ఇబ్బంది పడకుండా ఆర్బీకే సెంటర్లోనే కొనుగోలు చేస్తున్నటువంటి బహుశా ఇది మొట్టమొదటిసారిగా అనేది దేశంలోనే అనేది నేను అనుకుంటున్నాను. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్తున్నట్టు ఎక్కడైనా ఏ క్రాప్ రేటు పడిపోతూ ఉంటే, మొన్న టొమాటోలో కూడా రేటు పడిపోతే వెంటనే ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి దాదాపుగా 2,500 మెట్రిక్ టన్ను ప్రాసెసింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు టొమాటో ప్రైసెస్ కూడా పెరగడం జరిగింది. సో ఇది మార్క్ఫెడ్ మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీ ముందు పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. అందరికీ నమస్కారం. మెయిన్ ఇష్యూ మనకు ఈరోజు మ్యాంగో ప్రైస్ మీద వచ్చింది. ఇప్పుడు మనకు రాష్ట్రంలో మ్యాంగో చూస్తే దాదాపు 3,76,000 హెక్టార్లో పండించడం జరుగుతుంది అన్ని జిల్లాల్లో కలిపి. అయితే మన రాష్ట్రంలో డిఫరెంట్ అగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. అంటే చిత్తూరులో ఉన్న వెదర్ కానీ క్లైమేట్ కానీ మనకు శ్రీకాకుళంలో ఉండవు. సో ఈ పంట ముఖ్యంగా విజయనగరం, కృష్ణా, చిత్తూరు ఈ 3 జిల్లాలు మేజర్గా మనం చెప్పుకోవచ్చు. సో చిత్తూరు జిల్లాలో అనేక రకాల్లో తోతాపురి అనేది ఎక్కువ ఏరియాలో దాదాపు 76,000 హెక్టార్లో పండిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే మార్కెట్లో కూడా చూస్తే మనకు విజయనగరం క్రాప్ కానీ న్యూజివీడ్ క్రాప్ కానీ అయిపోయి ఉంటుంది. చిత్తూరులో మనకు ఇందాక మంత్రి గారు కానీ మేడం గారు కానీ చెప్పినట్లు సీజన్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ చిత్తూరు ఉన్న జియోగ్రాఫికల్ పొజిషన్ అటువంటిది. అక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. మనకెప్పుడు
అక్టోబర్ నవంబర్ వరకు వర్షాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ వర్షాలు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అయిపోగానే ఆగిపోతాయి. అక్కడ వర్షాలు ఉండటం వల్ల అది వెజిటేటివ్ స్టేట్లో ఉండి క్రాప్ కూడా మనకు లేటుగా వస్తుంది. సో ఇందాక మేడం గారు చెప్పినట్లు అంటే ఈ క్రాప్ దాదాపు ఈసారి మనము 4 లక్షల టన్నులు మనం ఎక్స్పెక్ట్ చేసాం ఈ తోతాపురి వెరైటీ అనేది. ఈ తోతాపురి వెరైటీలో కూడా వెరైటీ ఒకటైనా 2 రకాలు దాంట్లో చెప్పుకోవచ్చు. ఒకటేమంటే టేబుల్ వెరైటీ, ఫ్రూట్గా కట్ చేసుకొని తింటాము. రెండోది పల్ప్ ఇండస్ట్రీకి వెళ్తుంది. సో ఈ ఫ్రూట్గా కట్ చేసుకొని తినేది ఎక్కువగా మనకు ఢిల్లీ, గుజరాత్, బాంబే మార్కెట్స్కి వెళ్తుంది. అది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం రెడ్డిష్గా వస్తుంది. అది ఆ సాయిల్ ఆ లోకల్ వెదర్ని బట్టి ఉంటుంది. అటువంటిది మనకు 15 రూపాయల వరకు మార్కెట్లో వెళ్తుంది. నేను మే నెలలోనే అక్కడ క్యాంపింగ్ చేశాను, సీజన్ స్టార్ట్ కాకముందు. మే నెల అంటే మనకి ఇక్కడ మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది, బట్ తోతాపురి అదర్ వెరైటీస్ చిత్తూరు జిల్లాలో అప్పటికి సీజన్ స్టార్ట్ కాదు. జూన్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది, జూలై ఎండ్ వరకు మనకు క్రాప్ వస్తుంది. సో అప్పుడు క్యాంపింగ్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేసామంటే ఈసారి ఫ్లవరింగ్ 3 సార్లు వచ్చిందనమాట. అంటే క్రాప్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉంది. మూడు స్టేజెస్ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఫార్మర్స్కి డిపార్ట్మెంట్ ద్వారా ఏం అడ్వైజ్ చేయడం జరిగిందంటే అంటే మొత్తం హార్టికల్చర్ మెషినరీ, హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరు కలిపి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్ళాం. అర్జెంట్ పడి హార్వెస్ట్ చేయకండి, ఏదైతే మెచ్యూరిటీకి వస్తుందో అది మాత్రం హార్వెస్ట్ చేసి మార్కెట్లోకి తీసుకురండి, ఖచ్చితంగా రేటు బాగుంటుంది, ప్లస్ మనకు గ్లట్ రాదు, మార్కెట్లో ప్రైస్ పడటానికి స్కోప్ ఉండదు. సో అదేవిధంగా ఫాలో అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ వర్షాలు కొద్దిగా పడిన దానివల్ల కొన్ని గాలికి రాలిన కాయలు అటువంటివి మార్కెట్లోకి వచ్చినప్పుడు కొంత రేట్ తగ్గుతుంది. సో ఈ పల్ప్ వెరైటీ అనేది ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ అయింది, పీక్ సీజన్ ఇంకొక 2 వీక్స్ ఉంటుంది. సో 1.5 టన్నులు మనకు 28 ఇండస్ట్రీస్ ఆల్రెడీ యూటిలైజ్ చేసాయి. ఇంకా క్రాప్ ఫీల్డ్లో ఉన్నది ఇంకో 1.5 టన్నులు ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కెపాసిటీ ఉంది యూటిలైజ్ చేయడానికి. సో అంటే ఇది హార్వెస్టింగ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. యూనిట్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ ప్రైస్ని అలాగే స్టెబిలైజ్ చేయడానికి ఇందాక చెప్పినట్లు జిల్లా యంత్రాంగంతో పాటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆన్ డైలీ బేసిస్ కోఆర్డినేషన్ నడుస్తుంది. సో ఏ ఏరియాస్లో ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ బంగారుపాలెం వెరైటీ బంగారుపాలెం ఏరియాలో ఇంకా లేటుగా వస్తుంది. చిత్తూరు జిల్లాలోనే బంగారుపాలెంలో లేటుగా వస్తుంది. సో అక్కడ లేటుగా హార్వెస్ట్ చేసి పంపించండి అని చెప్పి. సో ఈ విధమైన క్లస్టర్స్ ప్లానింగ్ జరగటం జరిగింది. ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పర్సనల్ అందరూ గేరప్ అయి ఉన్నారు. సో ఈ విధమైన అరేంజ్మెంట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంతకుముందు చూస్తే ఇప్పటికంటే రేటు తక్కువ ఉంది, కాబట్టి ఈ రేటు కంటే ఇంకా పెరుగుతుందనే ఆశిస్తున్నాం. సో డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్లో ఆన్ డైలీ బేసిస్ కోఆర్డినేషన్ నడుస్తుంది. జిల్లా అధికారితో కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. సో ఈ విధమైన అరేంజ్మెంట్తో ప్రైస్ ఇంకా పెరిగే స్కోపే ఉంది కానీ తగ్గే స్కోప్ లేదని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.
అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం ₹2 కేజీకి ఇచ్చారు. అప్పుడు జిల్లా కలెక్టర్గా ప్రద్యుమ్న గారు ఉన్నారు, ఇప్పుడు మార్కెటింగ్ కమిషనర్ గారు. అప్పుడు ఎక్కడ పడిపోయిందంటే రేటు కేజీ ₹4కి 4.5కి పడిపోయినప్పుడు 2.5 ఇచ్చాడు ఆయన. 2.5 సార్, ₹2 ఇచ్చారు. 2.5 అంటే ₹4 2.5 కలిపితే 6.5. పోనీ 4.5 2.5 కలిపితే ₹7, 7.5. సో ఈరోజు 9.5 ఆల్రెడీ ఇప్పుడు వస్తుంది. అది ఏంటి పడిపోయిన తర్వాత రేటు అనుకుంటే తగ్గిన తర్వాత అంతకుముందు ₹14 దాకా ₹15 దాకా వెళ్ళింది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఒకటే గమనించాలి, ఫ్రూట్స్ మనం కూడా మార్కెట్లో కొనుక్కుంటాం. మాది మ్యాంగో అవ్వచ్చు, లేకపోతే సీతాఫలం అవ్వచ్చు, మరొకటి సీజన్ బిగినింగ్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ మార్కెట్లోకి ఫ్లడ్ అయిన వెంటనే తగ్గుతూ ఉంటుంది అనేది కామన్. అది ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసిన ఒక సంవత్సరంలో ఇచ్చిన ₹2.5 కన్నా ఇవాళ ఎక్కువే ఉందిగా. ఇదేంటంటే పాలిటిక్స్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చి 2 యూనిట్లు పెట్టండి అంటారు. మరి ఆయన ఎందుకు పెట్టలే? మేము ఆల్రెడీ పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని చాలా కాలం అయింది. దానికోసం ల్యాండ్ ప్రొక్యూర్ చేసాము, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పిలిచాము, అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయండి అంటాడు. మరి నువ్వు ఉన్నప్పుడు ఏమైంది? మ్యాంగో బోర్డు మీకేం ఆలోచన రాలేదప్పుడు? చేత కాలేదా? ఆ రోజు మీరేం ఆలోచించారు? వాళ్ళ రైతుల గురించి సక్రమంగా ఆలోచించి ఉంటే 23 ఎందుకు వస్తాయి? కనీసం 43 అన్నా వచ్చినాం. చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏదో మొత్తానికి ఒక ప్లాన్, ఇవాళ మ్యాంగో గురించి మాట్లాడితే రేపు ఇంకొకటి మాట్లాడాలి, ఎల్లుండి ఇంకొకటి మాట్లాడాలి అని ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకుని ఉత్తరాలు రాసి లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడంలో ఏం ఉపయోగం? ఈ ప్రభుత్వం ఏమైనా రైతులకు గాలికి వదిలేసే ప్రభుత్వం? ఈ ముఖ్యమంత్రి గారు ఏమైనా రైతులను గాలికి వదిలేసే ముఖ్యమంత్రి గారా? అసలు మమ్మల్ని రివ్యూ చేయని రోజే ఉండదు. చెప్పాలంటే ప్రతిరోజు ఎంతో కొంత సమయం వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించే ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ రంగాన్ని కానీ ప్రతిరోజు రివ్యూ చేయకుండా ఒక్క రోజు కూడా ఆయన ఇప్పటివరకు లేరు. అంత కీన్గా, అంత సూక్ష్మంగా మేము వెళ్తున్నాం. ఇప్పుడు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ తీసుకొస్తాం 15,000 కోట్ల రూపాయలతో. మొదటి దశకి టెండర్లు పిలిచాం. గోడౌన్స్ వస్తున్నాయి, కోల్డ్ రూమ్స్ వస్తున్నాయి, ఎస్ఐయింగ్ ఎక్విప్మెంట్ వస్తుంది, సార్టింగ్ గ్రేడింగ్ యూనిట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చేస్తున్నాం. చాలా వేగంగా జరుగుతుంది పని. దురదృష్టం ఏంటంటే కరోనా వచ్చి లాస్ట్ ఇయర్ కరెక్ట్గా సీజన్లో వచ్చి అప్పుడు ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఇబ్బంది పడ్డాం. ఈ కరోనా అనేది చాలా ఇబ్బందికరంగా ఆ పంటలు చేతికి వచ్చే సమయానికి, పండ్లు లేదంటే ఈ ఉద్యాన ఉత్పత్తులు చేతికి వచ్చే టైంకి దెబ్బతీస్తూ ఉంది. అయినప్పటికీ మీరు గమనించండి, మొదటిసారి ఏ విధంగా బత్తాయి అవి రేటు పడిపోతే ఇంటింటికి పంచే కార్యక్రమం చేశాం. కొనుగోలు చేసి మహిళా సంఘాల ద్వారా ఇప్పించాం. ఇవాళ మిగతా రేట్లని బాగున్నాయి. ఈవెన్ టమాటా కూడా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, 12-14 రూపాయలకి మొన్న ఒక నెల రోజుల క్రితం టమాటా కొంత రేటు పడిపోతే మేము మార్కెట్లో ఇంటర్వ్యూని దాదాపు 2,500 టన్నులు కొన్నాం. లాస్ట్ టైం కొన్నాం. కొని కస్టమ్ హైరింగ్ చేసి పల్ప్ యూనిట్లో టమాటా ప్యూరీ చేసి దాన్ని క్యానింగ్ చేసి మళ్ళీ తర్వాత సీజన్లో అమ్మాం. ఎందుకంటే ఇదంతా ఎవరో చెప్తే చేసేది కాదు. ముఖ్యమంత్రి గారి సంకల్పం, రైతుల పట్ల ఆయనకున్న శ్రద్ధ, ప్రేమ. అంతేగాని నేను ఎప్పుడో ₹2 ఇచ్చాను, ఒకసారి ఎందుకు ఇచ్చాడు, ఒక సంవత్సరం ఎందుకు ఇచ్చాడు, ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేతులు రాలేదా? ఆ రోజు ఆ సంవత్సరం ₹4కి 4.5కి పడిపోయింది కాబట్టి 2.5 ఇచ్చాడు ఆయన. 2.5 ఇచ్చినా ఇవాళ రేటు కన్నా తక్కువే ఉంది. రైతులకు ఇప్పటికీ చెప్తున్నాం, మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. కంపెనీలకు ఇప్పటికీ చెప్తున్నాం, దయచేసి ఏదో ఉత్పత్తి ఎక్కువ వచ్చింది కదా అని ధర పడగొట్టే కార్యక్రమం చేయొద్దు, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాం. కంపెనీల యాజమాన్యాలతో మీటింగులు పెట్టాం. ఇప్పుడు వచ్చి పెద్దిరెడ్డి గారు వీళ్ళందరినీ ఏదో కార్టెల్ చేశారని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రభావితం చేస్తారని మాట్లాడతారు. అసలు మీకున్నాయే పెద్ద ఫ్యాక్టరీలు స్వామి చంద్రబాబు నాయుడు గారు. మీ గల్లా ఫుడ్స్, మీ శ్రీని ఫుడ్స్ మీవే పెద్ద యూనిట్స్. మిమ్మల్ని మేము ప్రభావితం చేస్తామా? ఈ ప్రభుత్వం ప్రభావితం చేసి దొడ్డిదారిన కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇవన్నీ రాజకీయ విమర్శలు చేయొద్దు, రైతులను రాజకీయాల్లోకి లాగొద్దని మళ్ళీ చెప్తున్నాం. ఓకే, చెప్పండి. రైతులకి ధాన్యం డబ్బులకు సంబంధించి ఇప్పటికే
ప్రతిరోజు 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా కమిషనర్ గారితో మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం 3,900 కోట్ల రూపాయలు ఈ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఇవ్వాలి. ఈ 21, 22 తేదీలకు ఇస్తామంది, కానీ మళ్ళీ 30వ తేదీకి ఇస్తామని ఇండికేషన్ ఇచ్చింది. అయినప్పటికీ మీరు పేమెంట్స్ ఆపొద్దు, కేంద్రం ఏదో ఇవ్వలేదని రైతులకు ఇబ్బంది పెట్టొద్దు, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని చెప్తే లాస్ట్ 10 రోజుల్లోనే 1,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు ప్రతిరోజు 200 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. అంటే 21 రోజులు దాటినవన్నీ కూడా వేగంగా క్లియర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా రైతుల ఇబ్బందుల్ని మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వలన ఇవాళ రోజు 200 కోట్లు రిలీజ్ చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అంటే మన వాళ్ళు కూడా, మన మంత్రి గారు కూడా, ఇరిగేషన్ శాఖ మార్చులు మాట్లాడారు, అనిల్ గారు. అదేవిధంగా రాయలసీమకు చెందిన శాసనసభ్యులు మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత రాయలసీమ అనేది మొట్టమొదటి దుర్భిక్ష ప్రాంతం, చాలా వెనకబడిన ప్రాంతం, సాగునీటికే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మనకున్న రైట్స్ని కాపాడుకుంటూ, ఈ రాష్ట్రానికి నీటి వాటాలని కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఏ పాలకుడి మీద ఉంటుంది. అదే బాధ్యతని ఈ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇదేదో రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇవాళకి ఏడాదిని తలపించే ప్రాంతాలు ఉన్నాయి, ఇవాళకి గుక్కుడు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా బాగు చేయాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తున్నారు తప్పించి ఏదో ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసి చేయట్లేదు. మన న్యాయపరమైన హక్కుల్ని కాపాడుకునే కార్యక్రమమే చేస్తూ ఉన్నారు. ఓకే, చాలా అడిగారు. ఇప్పుడు రాజకీయాల కోసం విమర్శ చేయడం, ఇవాళ ఏంటి, రాష్ట్ర విభజన సమయంలో కూడా చాలా తీవ్రమైన పదజాలమే వాడుతూ ఉండేవారు. అది సంస్కారానికి సంబంధించిన విషయం. ఆ మంత్రి గారు మాట్లాడిన మాటలు సంస్కారానికి సంబంధించిన విషయం. ఏదో చాలా హీరోయిక్గా అక్కడ ప్రజలు అనుకుంటారని మన ముఖ్యమంత్రి గారిని తిట్టిపోసే కార్యక్రమం చేస్తే అది వాళ్ళ విజ్ఞత. మనం ఏం మాట్లాడుతున్నామో, నిజంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు దేనికోసం మాట్లాడుతున్నారో ఆ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరా? దేనికోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ మాటలన్నీ అనేది? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం అక్కడ చేస్తే మంచిదే. ప్రజలకు అక్కడ వాళ్ళు ఏదో తిడుతున్నారని ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ప్రాంతానికి అన్యాయం చేయలేరు కదా ఎవరు. నేనైతే చెప్తున్నా, ఆ భాష, వాడే భాష సంస్కారానికి సంబంధించి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇంకేముంటుంది సార్? స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.